అలాగే గురుగారు. అంటే ఇన్ని ఫలితాలు విన్న తర్వాత కొంచెం చెడు ప్రభావం ఎక్కువగా ఉంది అని అనుకోవచ్చు అంటారా? 100% అండి. 200%గా మనకు అదే అనిపిస్తుంది మీరు చెప్పినవన్నీ విన్న తర్వాత. ఈ సంవత్సరం నిత్య ఆయుధం ఆదిత్య హృదయమే. ఆదిత్య హృదయం చదువుకున్న వాడికి ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ఎలాంటి వాటినైనా సరే అధిగమించే పరిస్థితి కనబడుతుంది. అంటే దీనికి తోడు షష్ఠగ్రహ కూటమి అని చెప్పేసి పోయినసారి వచ్చినప్పుడు మనకి కోవిడ్ అటాక్ అయింది, మరి ఈ సంవత్సరం కూడా ఉంది, దానికి సంబంధించి ఏమంటారు? 1905లో వచ్చింది ఇట్లాగే. ఓకే. 1965లో వచ్చింది ఇదే కూటమి. గతంలో మనం చూసాం. ఇక్కడ ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలు ఒకటి, మన గత అంశాలు చెప్పాం, కంటికి సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి వైరస్ ఒకటి ఉత్పన్నం అవుతుంది, కంటికి సంబంధించింది. అది కూడా తప్పనిసరిగా మృగశిర కార్తెలోనే ఆరంభమవుతుంది. అంటే మనకు రోహిణి మృగశిర అంటే తొలకరి వర్షాలు పడేటువంటి సమయంలోనే. దాంతోపాటు డీప్ వార్మింగ్, సూర్యుడు తీవ్రమైనటువంటి ఆగ్రహంలో ఉంటాడు. 2 పర్యాలు మనం చూడాలి. ఈసారి వర్షాభావ పరిస్థితులు తక్కువగా ఉంటాయి, రైతులకి నష్టాలు గడ్డు కాలమే. అంటే ఇప్పుడు దాచుకోవడం రేపు దాచుకోవచ్చు. అంటే సముద్ర తీర ప్రాంతాలు ఎప్పుడైతే భీకరంగా ఉంటాయో జన నష్టం. గతంలో మనం లాస్ట్ ఇయర్ వర్షాకాలం చుట్టూ మనకు ఆంధ్రప్రదేశ్ కృష్ణానది పరివాహక ప్రాంతం దెబ్బతిన్నాయి. ఈసారి కరకట్టలు దిగే అవకాశాలు, ప్రాజెక్టులు ముప్పు వచ్చే అవకాశం, జల ప్రళయాలు ఉంటాయి. ఎందుకంటే మీనం అనేటువంటిది జల సంబంధమైనటువంటి రాశి. ఓకే. అందులో శుక్రుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. రెండవది శుక్రచంద్రుల యొక్క మేళవింపు. మీనరాశిలో శుక్రచంద్రుల యొక్క మేళవింపు వలన పెళ్ళైనటువంటి 3 నెలలు కనుక ఎటువంటి విభేదాలు లేకుండా కనుక వారు సంసారం చేస్తే వారికి వివాహరత్న అని బిరుదివ్వచ్చు. సో ఈ సంవత్సరం పెళ్ళిళ్ళకి దూరంగా ఉండటం మంచిది అని అంటారు. నా ఒపీనియన్. నేను ఒక సామాజిక జ్యోతిషుడు చెప్పేటంటే వివాహాలకు దూరంగా ఉండండి, మీ పిల్లల జీవితాలు బాగుంటాయి. సంబంధాలు కుదుర్చుకోండి, వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకో. ఎందుకు వాళ్ళ జీవితాలు పాడు చేస్తారు అంటే రాబోయే రోజుల్లో భారతదేశంలో విడాకుల చట్టాల్లో కూడా మార్చాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అంటే అంతా ఇబ్బడిగా విడాకుల కేసులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండోది, ఇప్పటివరకు మనకు మహిళా సాధికారిక చైర్మన్ ఉన్నారు మనకు, మహిళా కార్పొరేషన్. ఎప్పుడైతే ఈ విడాకులు పెరుగుతున్నాయో ఈ సంవత్సరం కోర్టు ఏం చేస్తుందంటే సర్వోన్నత న్యాయస్థానం పురుషులకు కూడా ఒక కార్పొరేషన్ పెట్టండి, పురుష బాధ్యతలు ఉంటారు కొంతమంది అనే స్థాయికి వస్తుందంటారా, అనే స్థితికి వస్తుంది. అందుకు కారణం కూడా పురుషులే, తప్పు స్త్రీది కాదు. తప్పు స్త్రీది అయితే బర్త్ సర్టిఫికేట్లో గొట్టం గోపాలకృష్ణ సన్ ఆఫ్ గొట్ట వెంకటరత్నాన్ని పెడుతున్నారు. వాస్తవం ఎవరి పేరు పెట్టాలి? సన్ ఆఫ్ తల్లి పేరు పెట్టాలి. మన దౌర్భాగ్యం అనాదిగా స్త్రీని తొక్కుతున్నాంగా మనం. వీడు నీ కొడుకు అని చెప్పేది ఎవరు? తల్లిగా. తల్లి అంటే నమ్మకం, తండ్రి నమ్మకం లేదు నీకు. తండ్రి కోపం నాకు పుట్టావా అంటాడు, తల్లి ఆ మాట అందే కదా. కాబట్టి ఏం చేయాలి, ఈసారి బర్త్ సర్టిఫికేట్స్లో కూడా తప్పనిసరిగా తల్లి పేరుని పెట్టి కొత్త అమెండ్మెంట్ రూల్స్ పాస్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడతాయి. అంటే స్త్రీ సాధికారత మెరుగయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, స్త్రీ శక్తి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, స్త్రీలే కొన్ని సమస్యల్ని పరిష్కరించే స్థాయికి వచ్చే అవకాశాలు ఎక్కువ.